దేశం నూతన రాజకీయ వరవడికి నాంది పలకబోతోందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. సినిమాల్లో కొనసాగినా కొనసాగకపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. బీజేపీ నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ఈ నెల 20 నుంచి ప్రచారానికి వెళ్తానంటున్న ప్రకాష్ రాజ్తో మా బెంగళూరు ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. వెటరన్ యాక్టర్, దాదాపు అన్ని భాషల్లో నటించారు. ప్రజలకు అడిగే హక్కు ఉందంటూ సోషల్ మీడియా ద్వారా జస్ట్ ఆస్కింగ్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లోక్సభ 2019 కోసము ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా బెంగళూరు సెంట్రల్ నుండి పోటీ చేయబోతున్నారు ప్రకాష్ రాజ్ గారు. ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ గారు మనతో ఉన్నారు. వారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో కనుక్కుందాం. నమస్తే ప్రకాష్ రాజ్ గారు. ఇప్పుడు సడన్ గా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఎలా ఉండబోతోంది? సడన్ గా పాలిటిక్స్ లోకి మీ ఎంట్రీ ఏంటి? సడన్గా కాదండి, ఆలోచించాను. నా జీవితంలో ఎప్పుడూ నేను నా ప్రయాణాలని నిర్ధారించలేదు. నా ప్రయాణాలే నన్ను తీసుకొచ్చింది. ఎక్కడో ఒక చోటు కంఫర్ట్ జోన్ నటుడయ్యాను. కంఫర్టబుల్ జోన్ అయిన తర్వాత కూడా ఎక్కడో నా అవసరం ఎంతో ఉంది ఈ ప్రయాణంలో అనిపించింది. సో ఐఎమ్ హియర్. ఓకే, అయితే సినీ రంగంలో ఉన్న మీరు ఇప్పుడు రాజకీయాలకు రాబోతున్నారంటే సినీ ఫ్యాన్స్ కి కొంత చేదువార్తేనా? మరి మీరు రాజకీయాలకి రావడంతో సినీ రంగంలోకి గుడ్ బై చెప్తున్నట్టేనా? దేశం గురించి ఆలోచిస్తున్నామండి. అది ఎలా ఎక్కడ వెళ్తుందో ఎవరికి తెలుసు. బాధ్యతలు పెరిగితే ఏది ఇంపార్టెంట్ అది తీసుకోవాలి కదండి. మరి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఏదో ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని కలిచివేసి ఉండాలి. ఏదో సడన్ చేంజ్ మిమ్మల్ని అంటే పాలిటిక్స్ లోకి లాగింది అంటే ఏదో చేంజ్ కోరుకొని ఉంటారు. ఏంటి సార్ సడన్ చేంజ్ అంటే? చూస్తున్నాం కదమ్మా, ఈ బీజేపీ కమ్యూనల్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, ఎలాంటి గఠబంధన్లు జరుగుతున్నాయి, ఎలా డ్రామాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కడు ఇక్కడి నుంచి లక్షలాది మంది ప్రజల ఓటు, వాళ్ళ ఆశయాలను తీసుకొని ఏదో ఒక పార్టీకి ఒక ఓటు అయిపోతున్నారు. సో ప్రజల గొంతు ఎవరికి వినిపిస్తోంది, పాలసీ మేకింగ్ ఎక్కడ జరుగుతోంది. సో నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక ఒక చైతన్యంగా ఉందాం అనుకున్నాను. కానీ చూస్తూ ఉంటే వీళ్ళు మారేలా లేదు. అందువల్ల ప్రజల వైపున, ప్రజల తరపున ఒక ప్రజల గొంతు ప్రజాస్వామ్యంలో విడిపడాలి అనే ఒక క్లియర్ అజెండాతో బయలుదేరుతున్నాను. అయితే మీరు చెప్పినట్టు ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఒక హెల్దీ పాలిటిక్స్ లాగా అనిపిస్తుందా? ఆపరేషన్ కమలయ్య కావచ్చు, లేదా ఇతర స్టేట్స్ లో జరుగుతున్న చేంజెస్ ఎలా చూడొచ్చు అంటారు? పెద్ద నాటకాలు కదా. ఒక బీజేపీకి అసలు సిగ్గులేదు. వాళ్ళు ఒక మెజారిటీ అపోజిషన్ పార్టీగా ఉండి అపోజిషన్ పార్టీ చేయాల్సిన పనులు కూడా చేయట్లేదు. ఎక్కడో పండగ రోజు మొత్తం రాష్ట్రం కూర్చొని పండగలో ఉంటే ఎక్కడో ఒక రిసార్ట్లో కూర్చొని పాలిటిక్స్ చేస్తున్నారంటే వీళ్ళ చేతులు ఈ దేశం ఏమైపోవాలి అంటే అధికారం తప్ప ఇంకొకటి కనపడట్లేదు వాళ్ళకి. ఉన్న గవర్నమెంట్ని పనిచేయడానికి వదలరా వీళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ చూస్తున్నప్పుడు ఎక్కడో బాధ్యత ఉంది కదా మనకు కూడా. ఇంత ప్రేమ, ఇంత సమాజం నుంచి పొందొచ్చాం. ఇంకేం కావాలి మనకి? ఎక్కడో ఆ బాధ్యత తిరిగి ఇచ్చే ఒక బాధ్యత ఉంది మనకి. సో నాలాంటి వాడి గొంతు ప్రశ్నిస్తున్నాను. నన్ను జనాలు, ప్రజలు నటుడుగా చూడట్లేదు కదా. ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఎక్కడ తప్పు జరిగినా ఎలా నించుంటున్నాను, ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను, ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాను చూస్తున్నారు. అలాంటి ఒక బాధ్యత ఉన్నప్పుడు నేను కూడా బాధ్యత తీసుకోకపోతే ఎలా? నా సమాజం బాగుంది అంటే నేను హ్యాపీగా ఉండొచ్చు. బాగలేదన్నప్పుడు అన్నీ ఇచ్చారు నాకు, మళ్ళీ సంపాదించడానికి రావాల్సిన అవసరం లేదు, పేరు కోసం రావాల్సిన అవసరం లేదు. ఐ క్యాన్ అఫోర్డ్ టు డూ ది సర్వీస్ టు ద నేషన్. అండ్ గట్టిగా మాట్లాడను, ఎవరు భయం లేదు నాకు. సో అందువల్ల ఐ హావ్ గాట్ ఇంటు దిస్ పాలిటిక్స్. ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ నుండి పోటీ చేయబోతున్నారు అంటే 2 నేషనల్ పార్టీస్ మధ్యలో మీరు పోటీ చేయబోతున్నారు. వారికి సమానంగా ఉండబోతుంది అనుకుంటున్నారా మీ రాజకీయ జీవితం? ఎవరికి అగేన్స్ట్గా కాదమ్మా, జనపరంగా పనిచేస్తున్నాం. జనం ఉన్నారు మన దగ్గర, అందరికీ అర్థమైంది వీళ్ళ పాలిటిక్స్ అర్థం కావటం, ఏం పని అవట్లేదు. ఇప్పుడు చూద్దాం, ఇంకా వాళ్ళు ఎవరెవరు క్యాండిడేట్స్ చేస్తారో తెలియదు. ప్రాబబ్లీ ఇండియాలో ఫస్ట్ క్యాండిడేట్ టు అనౌన్స్ హిస్ క్యాండిడేచర్. అండ్ బెంగళూరు సెంట్రల్ నేను పుట్టిన ప్లేసు, పెరిగిన ప్లేసు, తిరిగిన ప్లేసు, నా డ్రామాలు చేసిన ప్లేసు, నా థియేటర్ ఉన్న ప్లేసు. చాలామంది ఉన్నారు. ఒక 3 నెలలు తిరిగి చూసాం. అండ్ ఏదో ఒక మార్పు కోరుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ ఒక 2 లక్షల తెలుగు వాళ్ళు ఉన్నారు, 4 లక్షల తమిళ వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పాన్ ఇండియన్ ఎఫెక్ట్ ఉందో, ఇంపాక్ట్ ఉందో నాది, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ మినీ ఇండియా. అండ్ వాళ్ళ ప్రేమ, వాళ్ళు కంటిన్యూస్గా నాతో 2 దశాబ్దాలుగా నన్ను చూస్తున్నారు కాబట్టి, అండ్ అద్భుతమైన ప్రతిక్రియ వాడి నుంచి వస్తుంది, స్పందన వాడి నుంచి వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ఇట్. ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ ఒక చోటికి చేరుతున్నాయి. మరి మీరు కూడా మహాగఠబంధన్ లో భాగం అవుతారు అని అనుకోవచ్చా?
ఈ దేశంలో నేషనల్ పార్టీస్ టైం అయిపోయినట్టే. ఎందుకంటే 2019 ఎలక్షన్లో వీఆర్ నాట్ సీయింగ్ అ సింగిల్ పొలిటికల్ పార్టీ. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒక రాష్ట్రం, ఇది వేరే కొత్త రాజకీయాన్ని ఎదుగుతోంది. అండ్ మనకి డిఫరెంట్ లీడర్స్ కావాలి. వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ సబ్జెక్టులు ఏంటి, నేషనల్ సబ్జెక్ట్స్లు ఏంటి అని తెలుసుకోవాలి. డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కావాలి. ముందు వీళ్ళని దింపుదాం, అందరూ ఒక చోటు కలుద్దాం, కలిసి ఒక డిసిజన్ తీసుకుందాం. ఇక ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ గారి హత్య మీతో పాటు మమ్మల్ని కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే జస్ట్ ఫర్ బీయింగ్ ఒక ఫ్రీ థింకర్, జస్ట్ ఫర్ బీయింగ్ రేషనలిస్ట్ ఇంత దారుణానికి పాల్పడుతున్నారా? అది కూడా ఒక రిలీజియన్ ముసుగులో. ఏమంటారు దానిపైన? అదే కదా, నేను రాజకీయాల్లోకి రాలేదమ్మా, వీళ్ళు లాక్కొని వచ్చారు ఇలాంటి విషయాల వల్లే. సో మన ఇంటి గడుపు ముందు ఇలాంటి ఒక హత్య జరిగినప్పుడు చావు మనం దాటి వెళ్ళిపోవచ్చు, ఒక మనిషి చావు. హత్య మనం దాటి వెళ్ళలేం. అండ్ ఇంకో గౌరీ అవ్వకూడదు కదా ఈ దేశంలో. ఆ గౌరీని మనం కాపాడుకోలేకపోయాం. ఇంకో గౌరీ చాలా విచ్చలవిడిగా ఓపెన్గా తెలుస్తుంది వీళ్ళ పొలిటిక్స్. వీళ్ళ కమ్యూనల్ పాలిటిక్స్ తెలుస్తుంది, వీళ్ళ ఎకనామిక్ పాలసీస్ కూడా తెలుస్తుంది. మీరు డిమానిటైజేషన్ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, ఏది పెట్టినా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. సో వీ నీడ్ టు స్టాప్ ఇట్. అయితే రీసెంట్ గా మీరు ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ గారు మీకు కితాబ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు లాంటి వారు రాజకీయాల్లోకి రావాలని. ఎలా చూస్తున్నారు దాన్ని? కేజ్రీవాల్ గారు చూశారు. ప్రాబ్లీ హీ డజంట్ వాంట్ మీ టు విన్. ఆయన పొలిటికల్ పార్టీ నేను లేకపోయినా ఆయన నాకు కితాబ్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళు రావాలని. మన కేటీఆర్ గారు చెప్పారు, కమల్ హాసన్ గారు చెప్పారు. సో ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఎవరెవరికి దేశం మీద ప్రేమ ఉందో వాళ్ళు ఇలా నేను ఎవరు తెలుసు వాళ్ళకి. సో ఇలాంటి ఒక వాయిస్ రావాలి, మనతో ఉండాలి అనేది నాకు కూడా కోరిక. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. అది చాలా వెల్కమింగ్గా ఉంది అండ్ చాలా ఒక పవర్ని ఇస్తుంది. మరి ఆంధ్ర పాలిటిక్స్ లో మీ రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలీదమ్మా, ఇప్పుడు నా నియోజకవర్గం మీద కూర్చున్నాను. లాట్ ఆఫ్ పర్మిటేషన్ కాంబినేషన్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు చూద్దాం ఏంటని. కొంచెం ఫోకస్ ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో అటువైపు తిరగలేదు నేను. ఇంకా ఐ విల్ టర్న్ దట్ సైడ్. మరి పీపుల్స్ వాయిస్ గా ఉన్న మీకు మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మేనిఫెస్టో అంటే నాకే అన్ని తెలుసనే అహంకారం నాకు లేదు. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఒక ఐడియా ఉంది. బట్ ఇప్పుడు 20th నుంచి మేము క్యాంపెయినింగ్ వెళ్తున్నాం. అలాగే 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో పీపుల్స్ మేనిఫెస్టో, సీకింగ్ పీపుల్స్, ప్రజల ప్రణాళిక ఏంటని వాళ్ళ నోట్ ద్వారా మనం రికార్డ్ చేస్తూ ప్రాబ్లీ 15 days వీఆర్ డాక్యుమెంటింగ్ ఇట్. అవి ప్లస్ మా ఆలోచనలు, మన టీం ఆలోచనలు మొత్తం కలిపి పీపుల్స్ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాం. మరి బెంగళూరు సెంట్రల్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఎలా ఉండబోతోంది ఫ్యూచర్? You will see an MP who will work for you. Very nice, sir. Wishing you all the best, sir, for your future endeavors. Yes, that was Prakash Raj Garu for ABN Andhra Jyoti. బెంగళూరు సెంట్రల్ లోక్సభ ఎన్నికల కోసము ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు ప్రకాష్ రాజ్ గారు. కెమెరా పర్సన్ పంపపతితో సిరి, ABN ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.